హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టైమ్. ఈరోజు నేను ఒక చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకి వచ్చేసాను. సో థంబ్నెయిల్ అండ్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ చూసుంటే మీకు మ్యాటర్ ఏంటి అనేది అర్థమైపోయే ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే చిలకలూరుపేటలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. జనరల్లీ మనకి ఎగ్జిబిషన్ అంటే గుర్తొచ్చేది బ్రేక్ డాన్స్, కొలంబస్, జెయింట్ వీల్ కదా. సో వీటన్నిటితో పాటు ఈసారి మనకి ఫిష్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. అంటే అక్వేరియంస్ లో ఫిషెస్ ని పెట్టి ఎగ్జిబిట్ చేయడం అనమాట. ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీకు కూడా చూపిద్దామని ఇలా ఒక వీడియో చేస్తున్నాను. వీడియో అయితే నచ్చుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నన్ను మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. అండ్ వీడియో కనుక ఎక్కువ లైక్స్ వస్తే వీడియోని యూట్యూబే ప్రమోట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మీ ప్రతి ఒక్క లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మరి లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఈ ఫిషెస్ని కోయి ఫిషెస్ అంటారు ఫ్రెండ్స్. ఇవి హ్యూమన్ ఫ్రెండ్లీ అనమాట. అక్వేరియంస్లో పెంచుకోవడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. జపాన్లో అయితే వీటిని లక్కగా కూడా పరిగణిస్తారు. ఈ ఫిషెస్ కోల్డ్ వాటర్లో ఉండడానికి ఇష్టపడతాయి. అంటే 18 to 24 degrees Celsius మధ్యలో. ఇవి మంచి హ్యూమన్ ఫ్రెండ్లీ పెట్ ఫిషెస్ ఫ్రెండ్స్. మీరు ఫిషెస్ పెంచుకునేటట్లయితే వీటిని కూడా మీ పెట్ ఫిష్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇవి కూడా కోయి ఫిషెస్ ఫ్రెండ్స్. 2 aquariumsలో పెట్టారు. ఈ ఫిష్ని చూడండి, దాక్కోడానికి చూస్తుంది. ముందుకెళ్తే వెనక్కి వెళ్తుంది, వెనక్కి వస్తుంటే ముందుకెళ్తుంది. భలే ఉంది కదా. ఈ మాలీ ఫిషెస్ మనకి చాలా కలర్స్లో వస్తాయి ఫ్రెండ్స్. ఇవి 1 to 2 inches వరకే పెరుగుతాయి. వాటర్ కండిషన్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఇవి ఈజీగా పెరుగుతాయి. సో ఎక్కువ కేర్ అవసరం లేదు కాబట్టి వీటిని పెంచడం ఈజీ. ఫిష్ బిగినర్స్ వీటిని ఈజీగా పెంచవచ్చు. గౌరమి ఫిషెస్ కూడా మనకి చాలా కలర్స్లో వస్తాయి ఫ్రెండ్స్. ఇవి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. స్మాల్ సైజ్ అయితే 1 to 2 inches వరకు పెరుగుతాయి. అదే లార్జ్ సైజులో అయితే 6 to 8 inches వరకు పెరుగుతాయి. వన్స్ అలవాటైతే ఓనర్స్తో కూడా బాగా ఇంటరాక్ట్ అవుతాయి. ఇవి ఫ్లోరోసెంట్ కలర్స్లో వస్తాయి ఫ్రెండ్స్. మాక్సిమం 2 inches లెంగ్త్ వరకే పెరుగుతాయి. ఇవి గ్రూప్స్గా ఉండడానికి ఇష్టపడతాయి. లైక్ 6 or 10 or more ఫిషెస్ అయితే ఒక గ్రూప్గా. యాక్టివ్ స్విమ్మర్స్ అనమాట. అండ్ వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి 3 to 5 years వరకు. 100 eggs ఎట్ ఎ టైం పెడతాయి. ఈ క్యాట్ ఫిషెస్ మౌత్ చుట్టూ ముళ్ళులాగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని బార్బెల్స్ అంటారు. సో అవి వీటికి ఫుడ్ డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటి స్కేల్స్, వీటి స్కిన్ చాలా స్లిప్పరీగా ఉంటుంది. ప్రిడేటర్స్ నుంచి, కొన్ని టైట్ స్పాట్స్ నుంచి తప్పించుకోవడానికి ఈ స్లిప్పరీ అనేది ఉపయోగపడుతుంది. బ్లాక్ గోల్డ్ ఫిషెస్ గ్లాసీ బ్లాక్ కలర్స్లో వస్తాయి ఫ్రెండ్స్. ఇవి చాలా సైజెస్లో, చాలా షేప్స్లో ఉంటాయి. మనకి గోల్డ్ ఫిషెస్లో చాలా వెరైటీస్ ఉంటాయి. సో కామన్గా గోల్డ్ ఫిష్ అంటారు. ఈ బ్లాక్ గోల్డ్ ఫిషెస్ బాగా పెరగాలంటే కొన్ని అక్వేరియం రిక్వైర్మెంట్స్ పాటిస్తే చాలా బాగుంటాయి. వీటికి అక్వేరియం అనేది చాలా స్పేషియస్గా ఉండాలి. హైడింగ్ ప్లేసెస్ అండ్ స్పాట్స్ పెట్టాలి. ఓపెన్ స్విమ్మింగ్ స్పేస్ కూడా బాగా ఎక్కువ ఉంటే అవి చాలా ఇష్టపడతాయి. ఈ ఫిషెస్ జనరల్గా వైట్, బ్లాక్, ఆరెంజ్ కలర్స్ అండ్ మార్కింగ్స్తోనే వస్తాయి. సో కామన్గా గోల్డ్ ఫిషెస్లో డబుల్ టైల్, ఫ్యాన్ టైల్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఈ వెరైటీలో ఓన్లీ సింగిల్ టైల్సే ఉంటాయి. వీటికి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇవి యాక్టివ్ స్విమ్మర్స్ అనమాట. ఫ్రెండ్స్, ఈ క్రియేచర్ మీకు తెలిసే ఉంటుంది. తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటిని రెడ్ ఐ టర్టిల్స్ అంటారు ఫ్రెండ్స్. రెడ్ ఐ టర్టిల్స్ కి బ్రైట్ రెడ్ ఐస్ ఉంటాయి. ఇవి సెమీ అక్వాటిక్ క్రియేచర్స్ అనమాట. అంటే ల్యాండ్ మీద ఉంటాయి, వాటర్ లోనూ ఉంటాయి. ఇవి స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడతాయి. లోతు ఎక్కువ ఉన్న అక్వేరియంస్ లో ఇంకా బాగా ఇష్టపడతాయి, కింద నుంచి పై దాకా స్విమ్ చేయడానికి. ఈ ఫిషెస్ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. వీటి లైఫ్ స్పాన్ 15 to 20 years ఫ్రెండ్స్. బట్ వీటికి డిసీజెస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్గా ఫిషెస్ని, వాటి హెల్త్ కండిషన్స్ని, వాటర్ని మానిటర్ చేస్తూ ఉండాలి. ఈ ఫిషెస్ని పెట్ షార్క్స్ అంటారు ఫ్రెండ్స్. ఇంకేమేం ఫిషెస్ ఉన్నాయో మీరే చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని కొత్తగా చూసి వీటిల్లో మీరు ఏవైనా ఫిషెస్ పెంచుకుంటూ ఉండుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.
వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి. ఇవేంటి కదలట్లేదు అనుకుంటున్నారా? ఈ ఫిషెస్ నిద్రపోతున్నాయి ఫ్రెండ్స్. గోల్డ్ ఫిషెస్ 18 to 24 degrees Celsius మధ్యలో ఉండటానికి బాగా ఇష్టపడతాయి. వీటిని పెట్స్గా పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఫిషెస్ అన్నీ నిద్రపోతున్నాయి. లేట్గా రికార్డ్ చేశాను. చూడటానికి భలే ఉంది కదా. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.